రేపు ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలాల హక్కులపై తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. తమ ఎజెండాలతో ఢిల్లీ రావాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కోరారు. ఈ భేటీలో పోలవరం బనకచెర్ల అనుసంధాన పథకమే ప్రధాన అంశం కానుంది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై రేవంత్ రెడ్డి చంద్రబాబుతో చర్చించనున్నారు. ఇక గోదావరి, కృష్ణా జలాల వివాదాలపై చంద్రబాబుతో చర్చించేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని గతంలోనే రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జలాల పంపకాలపై నెలకొన్న వివాదాలు పరిష్కరించేందుకు కేంద్రం చొరవ తీసుకుంది. సీఎంల సమన్వయంతో సమస్యకు పరిష్కారం కనుగొనే లక్ష్యంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా గతంలో ఆయా ప్రాజెక్టులపై జరిగిన రాజకీయ విమర్శల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఇందులో కేంద్ర హోంశాఖ, పర్యావరణ శాఖ, నీటిపారుదల శాఖ అధికారులతో పాటు సంబంధిత నిపుణులు పాల్గొననున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, ఏదైతే రేపు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి కేంద్రం చొరవ తీసుకుందో, మరి ఇద్దరు సీఎంలు కూడా అటెండ్ అవుతారో? ఆల్రెడీ ఇటు సీఎం చంద్రబాబు ఢిల్లీలోనే ఉన్నారు. మరి రేవంత్ రెడ్డికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా అందుతున్నాయా? రైట్ హరీష, రేపు ఏదైతే బనకచెర్ల పోలవరం పైన తెలంగాణ అభ్యంతరాలను, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆ ప్రాజెక్టును ఎందుకు నిర్మించాలనుకుంటుందన్న దానిపైన కేంద్ర ప్రభుత్వం ఒక రివ్యూ మీటింగ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అన్ని శాఖల, అంటే ఇటు హోంశాఖ కావచ్చు, ఫైనాన్షియల్ శాఖ, అదేవిధంగా కేంద్ర జలశక్తి శాఖ, ఈ మూడు శాఖల సమన్వయంతో రేపు ఈ మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్ కి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. అయితే ఈ రోజు మరికొద్ది సేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకుంటారు. ఆయన ఈ రోజు అంతా కూడా కొంత బిజీ షెడ్యూల్ ఉంది. ఉదయం వచ్చిన తర్వాత మధ్యాహ్నం అమిత్ షాతో కలుస్తారు. ఆ తర్వాత వరుస భేటీలు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కూడా మెట్రో రైలు నిర్మాణానికి సంబంధించి కూడా ఢిల్లీ మెట్రో ఎండీ తోటి కూడా ఆయన నివాసంలో భేటీ కానున్నారు. అయితే రేపు జరగబోయే ఈ యొక్క బనకచెర్ల మీటింగ్ కు సంబంధించి గతంలో ఆంధ్రప్రదేశ్ పర్యావరణ శాఖ అనుమతులు నిరాకరించడంతో మరొకసారి దానిపైన కేంద్రానికి విజ్ఞప్తి చేయనుంది. ఇప్పుడు రేపు జరగబోయే మీటింగ్ కు ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరవుతారు. అయితే ఈ రోజే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పివి నరసింహారావుకు సంబంధించిన స్మారక సభలో ఆయన పాల్గొంటారు అనేది కూడా కొంత వార్తలు వచ్చాయి. అయితే కొన్ని బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన రేపే ఢిల్లీకి వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే రేపు బనకచెర్ల పైన కూడా ఇటు కేంద్ర పర్యావరణ శాఖ, హోంశాఖ, ఫైనాన్షియల్ శాఖతోటి కూడా ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం పైన ఏపీ ప్రభుత్వం మరొకసారి తన రిప్రజెంటేషన్ ఇయ్యనుంది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా బనకచెర్ల నిర్మాణంతో తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరగబోతుందన్న దానిపైన కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా తన వాదనలు వినిపించనున్నారు. ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న దాంట్లో నీళ్లపైనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజులుగా కూడా ఆరోపిస్తూ వస్తుంది. మరి దీనికి సంబంధించి కూడా అనేక సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పర్యటనలో కూడా సిఆర్ పాటిల్ తోటి ఇదే అంశాన్ని పలుమార్లు కూడా చర్చించడం జరిగింది. పోలవరం నిర్మాణానికి సంబంధించి అనేక అభ్యంతరాలు ఉన్నాయి. అటువంటిది బనకచెర్ల కూడా దానిపైన నిర్మిస్తే తెలంగాణకు రావాల్సిన వాటాను రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ అనేది కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే రేపు ఈ రెండు రాష్ట్రాల మధ్యన సమన్వయాన్ని కుదిర్చి ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకువెళ్లే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలంటూ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి విజ్ఞప్తి వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణలో కూడా కేంద్రం నుంచి అనేక ప్రాజెక్టులకు రావాల్సిన కొంత అనుమతులు, అదేవిధంగా కొన్ని పర్యావరణానికి సంబంధించి కావచ్చు, ఇతర ఫైనాన్షియల్ ఇష్యూస్ లో కూడా తెలంగాణ ప్రాజెక్టుల పైన కొంత ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. వీటన్నిటిపైన కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరనుంది. అనేక ప్రాజెక్టుల పైన కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇవ్వాల్సిన వాటాను ఇవ్వకుండా కొంత జాప్యం చేస్తుంది అనేది కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. హరీష్, థ్యాంక్ యూ గోపి.